విశాఖను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసే దిశగా జీవీఎంసీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీలో ప్రస్తుత 98 వార్డులను 120కి పెంచే ప్రక్రియపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోందన్నారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని కూడా జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై చర్చిస్తున్నామని గంటా తెలిపారు. విశాఖ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మనకి రాష్ట్రంలోనే ఉన్న ఏకైక గ్రేటర్ కార్పొరేషన్. అంతేకాదు ఈరోజు వైజాగ్ అనేది ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది. ఒక మామూలు చిన్న పట్టణం దగ్గర నుంచి ఈరోజు ఒక గ్లోబల్ సిటీగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మరి జరగబోతున్న ఎన్నికలు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రిషియస్గా తీసుకొని ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్ జరపాలనే దాని మీద తీవ్ర అన్ని స్థాయిల్లో కూడా కసరత్తు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకించి విశాఖపట్నానికి సంబంధించి ఒక ప్రధానమైన 2 నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న వార్డ్స్ ఉన్నాయో ఆ 98